జనముల పుట్టిన వాడజలందరుండ నా నామం సతర్మంతుడని నామమా కులాకిరులో నీవు సరచేస్తారు కులమా కులాకిరులో నీవు సరచేస్తారు కులమా జనములో శంకరుడి కోపాగ్నిలో జన్మించాడు కాబట్టి ఆ శంకరుడి కోపము జలములో నిలిస్తే ఆ కోపంలో పుట్టాను కాబట్టి నా పేరు జలంధర మహారాజు. జలంధర మహారాజు దేవయ చంద్రబావాలను లోభయితకును రావా దేవయ చంద్రబావాలను లోభయితకును రావా దేవయ కామనాదా కామనాదా దివినోదా కామనాదా పావనంగా పావాలిగా దేవయో నా తులిషా అమ్మా చిత్ర నా పేరేంటో నీకు తెలుసా? నా యొక్క పూర్వజన్మ సుకృతం వల్ల ముందు బృందాయి అని పిలుస్తారు, కానీ ఇప్పుడు కారణం యొక్క పుత్రికని కాబట్టి నా పేరు తులసీదేవి అని పిలుస్తున్నారమ్మా. అవును ఏమిటది? మీరు చెలికత్తరు కాబట్టి నీకు జలంధరం నీకు లగ్నం చేయాలని కోరుతున్నాను కాబట్టి పూలమాల చూడమ్మా మా దళితుల రాసిన పద్ధతి ప్రకారంగా ఏకదేవులు చూస్తున్నటువంటి సభలో నాకు కాబోయేటువంటి భక్త విడవ యొక్క హారని తీసుకొని వెళ్ళి వేయమంటున్నారా? సరే అయినా ఈ యొక్క తనుజనాథులు చూడగా మా గురువర్యులైన శుక్రాచార్యులు నీవు దేవతలపైకి యుద్ధానికి రేపుట మంచిది కాదు, పెళ్లి చేసుకున్న తర్వాత వెళ్ళమని చెప్పాడే. కారణం మీ పుత్రిక అయిన తులసిదేవిని పెళ్లి చేస్తానని అన్నాడు. ఇక్కడ సింహాసనం పైన ధనుజ కాంతులు అంతా చూడగా సింహాసనం పైన కూర్చొని ఉంటారు. ఆ చెలిమణి రావాలి. ఓం నమః శివాయ నమః శంభుదేవా చంద్రమౌళి చంద్రికా పదాయక శంభుదేవా చంద్రమౌళి చంద్రికా పదాయక శంభుదేవా చంద్రమౌళి శ్రీరామాత శ్రీరామాత ఏమిట్రా తనిజకాంతులంతా చూడగా వీరాది వీరుడనైనా శంకరుడు కోపాగ్నిలో జన్మించినటువంటి వీరాది వీరుండరు. అటువంటి వారికి ముత్యాల ముగ్గులు వేసి పచ్చని తోరణాలు కట్టి ఆ పుష్పమాల మెడలో వేసేటువంటి పుష్పమాల కింద కూడా వేస్తానంటే అది భార్య కాదు, నేను భక్తులు కాదు. మహారాజా క్రోధానికి నీ భక్తాలు పుష్పమాల కింద నువ్వు వేసినందుకు క్రోధం చేత ఎగరాలి. నువ్వు వెళ్ళి నగ్గిలాడు. సరే ఎవరికి రాలే
ఏ తులసి తుననే శ్రీనివాసులు వినను నిదుగాన సంగ్రామమునను తుననే శ్రీనివాసులు వినమయ కంటిని ఇతముగా కంటిని కదలు సైతపురము అందరూ చూడగలంతా కాస్త ఎంతో మంది యోధులు వచ్చారు. జలంధర మహారాజు పెళ్లి అని సింహాసనాలపై కూర్చుంటే విష్ణుమాల క్రింద వేసామంటే ఎంత అవసరం జరిగాలి. ఇంత పంతా మెందుకిందు నాదా ఇంత పంతా నీ వంతు జరియున్నాదన కదా ఇంత పంతా మెందుకిందు నాదా ఏమిటది మహారాజా ఇది పదుగురు చూడగా మెడలో వేసేటువంటి పుష్పమాల క్రింద పడవేశారంటే అది నాకు భార్య కాదు. పొలదనగా గురువారిలు మా తండ్రి కలిసి కాలనేమి పాతాళంకరి వాసుడైన కాలనేమి పుత్రికను తీసుకువచ్చి పెళ్లి చేసిన తర్వాత కేంద్రుని పైకి యుద్ధానికి వెళ్ళమని చెప్పాడు. అందుకని నేను ఓపికబట్టి ఈ యొక్క పుష్పమాల క్రింద పడవేశాను కాబట్టి దాన్ని కరిమి పాశం చేత బంధించి చెరసాలలో వేయండి. సరే మహాప్రభు తీసుకురండి. పైన ప్రేమానురాగం లేక నా యొక్క భర్త నన్ను పేగంట చూడలేక ఒంటరి దానిని చేసి ఈ స్థిరసార బద్దులను చేశాడు. పూర్వజన్మ సుకృతము కావచ్చు. ఈ జన్మలో ఇలా అనుభవించక తప్పదు కదా. ఇప్పుడు నా యొక్క భర్త పాద పూజ చేస్తూ ఈ స్థిరసారలో ఉంటారు. అవును మహారాజా సుఖాశీలైన వారు మహారాజా ఆ యొక్క రామదేవైనా దేవేంద్రుడని పలుకుతున్నాడు. అవునవు సరే అదే కాక నా పేరు దేవేంద్రుడే కాదు నా కాధిపతి అని పలుకుతున్నాడు. అదే కాక బిడవుజుడను అంటున్నారు. ఇప్పుడు కూడా రంభ ఊర్వశి మేనక తిరుత్తములను రప్పించి ఇక్కడ సభానాట్య సంగీతములు సాధించుమురా. నా పేరు శశిదేవి అంటారు. ఈ పేరు శశిదేవి. మా పట్టణము స్వర్గంపురి పట్టణము. నా భర్త పేరు దేవేంద్రుడు. ఇది నా వృత్తాంతం. దేవ హరి
నారద మహారాజు అయ్యా ఇప్పుడు ఎక్కడికి ప్రయాణమైనారు? పనిపురములకు వెళ్ళారు. అక్కడ ఆ రాక్షసులైన ఎవరు జలంధరుడు. జలంధరులకు కాలనేమికి వార్త తులసిదేవిని పెళ్లి చేస్తామని చెప్పి ఆ పెళ్లి పనిలో ఉండగానే ఆయన అతని యొక్క భయపాలను భయపడి ఆ తులసి మెడలో వచ్చే పూలమాలను కింద పడవచ్చాడు. అందుకు అతను కోపోద్రేక మానసుడయి ఆయనను బంధికాలను వైచాడు. అయితే వీరికి తగడం ఎలా చుట్టిస్తారని దేవతలకు రాక్షసులకు వైరం ఉండాలి. ఆ వైరం సత్యుతుంది కానీ కలహమనే భోజనం లేక బహునాళ్ళు ఆయన ఆ దేవేంద్రుడు వద్దకు వెళ్ళి పవిత్రంలో తులసీదేవి చాలా అందగట్టి అనసూయ కన్నా, సావిత్రి కన్నా, దితి కన్నా, అరుంధతి కన్నా మంచి శృంగారం వచ్చి ఒక్కసారి వెళ్ళి నీవు ఆమెను ప్రేమిస్తే నీ యొక్క మనసు తృప్తి అక్కడ చెప్తాను. అక్కడ చెప్పినాక మళ్ళీ దేవేంద్రుడి వచ్చి వెళ్ళి చెప్పాలి కదా. నారదు వచ్చి ఉన్నాడా? నారద మహాముని తూరితి పాధయ్యా ఎవరియా తూరితి పాధయ్యా చిందు యక్షగానం చాలాసేపు ప్రదర్శించవచ్చు కానీ